చూస్తున్నారు. విజయవాడలో ఒక స్పా సెంటర్ నిర్వహణ గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ వెటనరీ కాలనీ సర్వీస్ రోడ్లోని స్టూడియో 9లో స్పా సెంటర్ నిర్వహణకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. AP23 యూట్యూబ్ ఛానల్ బిల్డింగ్ లో స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందింది పోలీసులకి. 10 మంది మహిళలు 13 మంది విటరును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న చలసాని ప్రసన్న భార్గవ్కు సంబంధించి ప్రస్తుతం విచారణ మొదలుపెట్టారు. అయితే ప్రసన్న భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు, అదుగు అతనే ప్రసన్న భార్గవ్. ఇంతటి దుర్మార్గానికి పాల్పడింది అతగాడి అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఛానల్ ముసుగులో, ఛానల్ అంటే ఏమనుకుంటారు సాధారణంగా, మహా అయితే ఒక ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే న్యూస్కి సంబంధించే జరుగుతూ ఉంటుంది, లేకపోతే వార్తా కథనాలకు సంబంధించో, లేకపోతే మరి ముఖ్యంగా ఇన్ఫర్మేటివ్కి సంబంధించి, మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ అనగానే కాస్త ఆయా అంశాలకు సంబంధించి ఏమైనా చర్చ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయేమో ఎవరు అనుకుంటూ ఉంటారు. కానీ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తూ అక్కడ పట్టుబట్టడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళందరినీ కూడా విటరుని అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మహిళా పోలీసులు వెళ్ళి అదుపులోకి తీసుకున్న ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా దాడి చేశారు. అక్కడ దాడి చేసిన తర్వాత మహిళలందరినీ కూడా మీరు చూడొచ్చు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళుగా గుర్తిస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, ఎంత చిన్న రూమ్గా ఉందో, ఎంత చిన్న గదిగా కనిపిస్తోందో. అక్కడ మరి ముఖ్యంగా ఛానల్ పేరు మీద స్టూడియో 9లో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారంటూ కూడా సమాచారం అందింది. AP23 యూట్యూబ్ ఛానల్ బిల్డింగ్లో స్పా సెంటర్ నడుపుతున్నారంటూ సమాచారం అందింది పోలీసులకి. దీంతో అక్కడికి వెళ్లారు. దాడికి అక్కడ సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి కంటిన్యూ చేసినప్పుడు ఇటువంటి విస్తుపోయే నిజాలు పోలీసులకు కూడా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది మహిళలు 13 మంది విటరుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారించడం జరుగుతుంది. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా వాళ్ళకి సమాచారం అందింది. చలసాని ప్రసన్న భార్గవ్ ప్రస్తుతం ఇతగాడి గురించి పోలీసుల ఎంక్వైరీ జరుగుతోంది. పోలీసుల గాలింపు కంటిన్యూ అవుతుంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రసన్న భార్గవ్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ప్రస్తుతం స్టూడియో 9 ఛానల్ ఎండీగా చైర్మన్గా పిలవబడుతున్నటువంటి చలసాని భార్గవ్ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలిస్తున్నాయి. ప్రస్తుతం అతను అబ్స్కాండ్లో ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఈ వ్యవహారం బయటపడడంతో ఆయన అబ్స్కాండ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులో అంటే స్టూడియో 9 పేరుతో ముందేమో ఒక యూట్యూబ్ ఛానల్ ఫోటో పెట్టడం, లోపల యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్టు పెట్టడం, బ్యాక్గ్రౌండ్ అంతా స్పా సెంటర్ మాటున ఒక హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకుని పూర్తి సమాచారంతో నిన్న రాత్రి దాడులు చేయడంతో ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. బయటికి స్టూడియో 9 పేరు మాత్రం పెట్టారు. అక్కడ ఒక 4-5 కంప్యూటర్లు పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నట్టు హడావిడి మాత్రం చేస్తున్నారు. వెనక మొత్తం ఇదొక స్పా సెంటర్ని పెట్టి ఇదంతా చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు పోలీసులకే కాదు, సామాన్యులకంటే అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కాకుండా బయట వ్యక్తులకి ఎవరు ఎంట్రీ లేకోకుండా చుట్టుపక్కల 10ల సంఖ్యలో సీసీ కెమెరాలు పెట్టారు. అంతేకాదు లోపలికి ఎంటర్ అవ్వాలంటే డిజిటల్ లాక్, అంటే జనరల్గా మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్తాము, లేకపోతే డోర్కి మాన్యువల్ లాక్ ఉంటుంది. కానీ అక్కడ ఆ స్పా సెంటరు స్టూడియో 9 ఛానల్లో అంతా డిజిటల్ లాక్ సిస్టమ్. ఎవరైనా కొత్త వ్యక్తులు లోపల ఎంటర్ అవ్వాలంటే సాధ్యపడిన పని, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు మాత్రమే ఆ లాక్ని ఎంటర్ చేస్తే లోపలికి ఎంటర్ అవుతారు. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎంట్రీ లేని విధంగా డిజిటల్ లాక్ సిస్టమ్ పెట్టారు. మొత్తం హైటెక్ దందాన్ని తీసుకొచ్చి హై టెక్నాలజీ ఉపయోగించి స్పా సెంటర్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. 10 మంది అమ్మాయిల్ని ప్రస్తుతం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 10 మంది అమ్మాయిలు కూడా ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. 13 మంది విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ భార్గవ్ వ్యక్తి మీద గతంలో కూడా స్పా సెంటర్ కేసు ఉందని మాచవరం సిఐ ప్రకాష్ అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి ఆ కోర్టులో ఆ కేసులో స్టే కూడా తెచ్చుకున్నారని పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసులో అతన్ని పరారీలో ఉన్న నేపథ్యంలో అతని కోసం గాలిస్తూ ఉన్నారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఇచ్చిన సమాచారంతో మాచవరం పోలీసులు ఈ స్పా సెంటర్ మీద దాడి చేయడం ఇవంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఇదే కాదు, విజయవాడలో చాలా ప్రాంతాల్లో
చాలా అంటే ఒక వేరే షాపులు పెట్టి దాని వెనుకాల ఈ విధమైన స్పా సెంటర్లు చేస్తున్నారు, హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున జరుగుతుంది, పోలీసులు అండదండలు కూడా ఉన్నాయనే విమర్శలు ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ముఖ్యంగా సిపి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయితే అటాక్ చేయడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మహిళలంతా 10 మంది మహిళలు పోలీసుల అదుపులో ఉన్నారు, వాళ్ళ స్వస్థలానికి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ స్పా సెంటర్కి సంబంధించిన విషయంలో మహిళలందరినీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ఉపాధి కల్పిస్తామంటే మాయ మాటలు చెప్పి తీసుకొచ్చినట్లుగా వాళ్ళంతా కూడా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు కాదు, మొత్తం కూడా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి యువతులు వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది స్టాఫ్ను కూడా అదుపులో తీసుకుని వాళ్ళని కూడా విచారిస్తున్నారు. కర్త కర్మ క్రియ భార్గవి అని వాళ్ళంతా కూడా చెబుతున్నటువంటి ఇది నిర్వహించడం జరుగుతోంది. ఎన్ని రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఈ యూట్యూబ్ ఛానల్ మాటున ఈ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్పా సెంటర్ మాటున హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. చాలామంది ఇక్కడ అంటే తెలియకోకుండా ముందు స్టూడియో పేరు పెట్టారు, స్టూడియో పేరు పెట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నామని రెంట్కి కూడా అదే విధంగా తీసుకున్నారు. కానీ వెనుక మొత్తం కూడా ఒక కొత్త లోకాన్ని సృష్టించి అక్కడ స్పా సెంటర్ ఏర్పాటు చేసి ఇదంతా కూడా చేస్తున్నారు. కాంటాక్ట్స్ అంటే ఎవరికి కూడా బయట వ్యక్తులు తెలియకోకుండా అత్యంత గోప్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళ సమాచారాన్ని ఉంచుతున్నారు. మూడో కంటికి తెలియకోకుండా ఈ గుట్టంతా నడిపారని పోలీసులు కూడా చెబుతున్నారు. ఆర్టీవీతో అక్కడ ఉన్నటువంటి మాచవరం సిఐ కూడా చాలా వివరాలు చెప్పడం జరిగింది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇంకా కొన్ని వాస్తవాలు రావాల్సి ఉంది. ఇంకెవరున్నారు దీని వెనుక, కేవలం భార్గవి ఉన్నారు, ఇంకెవరున్నారు అని దానిపైన కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. వాటితో పాటు ఇంకా ఇక్కడ ఎలాంటి విజయవాడ నగరంలో ఇలాంటి వ్యవహారాలు ఏదైనా ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటన కొంత ఉలిక్కి పడేలా చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఒక మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇంత మోసం చేస్తూ ముందు మీడియా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వెనుక ఇంత దందా చేస్తున్నారని పోలీసులు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ కేసు అయితే ఉందని చెప్పాలి. మరి పోలీసులు ఆ భార్గవిని ఎప్పుడు అదుపులో తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు ఈ స్పా సెంటర్కి అనుమతి ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్ యజమానికి సంబంధించి కానీ ఇతరులను కూడా అందరినీ కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సచిన్, రైట్, భార్గవ్కి సంబంధించి కేవలం విజయవాడకి పరిమితం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా అవుట్ ఆఫ్ విజయవాడ కూడా ఇటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి తతంగాలు చేస్తున్నారని చెప్పిన అనుమానాలు ఉన్నాయి పోలీసులకు సంబంధించి? పోలీసులు ఆల్రెడీ అతన్ని చాలా రకాలుగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. గతంలో ఆయన ఎక్కడెక్కడ స్పా సెంటర్లు పెట్టారు, లేకపోతే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చెన్నై కానీ ఇలా వేరే ప్రాంతాల్లో కూడా ఇదే దందాన్ని కొనసాగిస్తున్నారు ఏంటనే దానిపైన సమాచారం రాబడుతున్నారు. అయితే ఆయన ఇంకొక వ్యాపారం కూడా చేస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకి 2-3 ఆఫీసులు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. అవి కూడా ఒరిజినలా, లేకపోతే వాటి వెనుక కూడా ఈ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచార వ్యవహారం నడుపుతున్నారని దానికి సంబంధించి పోలీసులు అయితే సమాచారం రాబడుతున్నారు. పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాత ఆయన అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత పూర్తి వివరాలు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఆయనకి ఇక్కడే కాదు చాలా ప్రాంతాలు ఉన్నట్టు ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. వాటి ఆధారాలు తీసుకున్న తర్వాత అక్కడ కూడా రైడ్స్ చేసే అవకాశం కూడా ఉంది. సచిన్, రైట్, ప్రస్తుతం భార్గవ్కి సంబంధించి ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఏమైనా ఇన్పుట్స్ అందాయా? అయితే ఈ కేసుకు సంబంధించి ఈ కేసు స్టూడియో 9 అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నటువంటి ఇదే బిల్డింగ్లో ఏపీ 23 న్యూస్ అని ఇంకొక ఛానల్ కూడా నడుస్తుంది. ఆ ఛానల్ కూడా భార్గవి వెనకాల నుండి నడిపిస్తున్నారని చెప్తుంది. అయితే అదే ఛానల్లో ఈరోజు ఒక లైవ్లో భార్గవ్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియట్లేదు, కేవలం ఆ ఛానల్లో మాత్రం ఆయన కనపడి వెళ్ళాడని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఛానల్ వాళ్ళని కూడా సంప్రదించి భార్గవ్ మీకు ఎలా పరిచయం అనే కోణంలో వాళ్ళని కూడా విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే కొంత ప్రాథమిక సమాచారాన్ని మాత్రం రాబట్టుకెళ్ళగారు, కానీ ఎగ్జాక్ట్గా భార్గవ్ ఎక్కడున్నాడని పోలీసు కూడా నిర్ధారించుకోలేదు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఈరోజు ఆయన ఒక ఛానల్లో వాళ్ళకి సంబంధించిన ఒక ఛానల్లో మాట్లాడినటువంటి వీడియో ఆధారంగా ఆయన ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా పోలీసులు అదుపులోకి రాలేదు. అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీడియా సమావేశం పెట్టి పోలీసులు పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. సచిన్, రైట్, భార్గవ్తో పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడున్న వాళ్ళని కావచ్చు, ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? విచారణలో భాగంగా ఎవరైనా ఎంక్వైరీ చేయడం జరుగుతోందా?
అంటే జనరల్గా పోలీసులు ప్రాథమికంగా చెప్తుంది ఏంటంటే చాలా మందిని మ్యానిపులేట్ చేసి భార్గవ్ ఇదంతా నడిపిస్తున్నారు. ముఖ్యంగా గతంలో వైసీపీ హయాంలో ఉన్నటువంటి పోలీసులను కూడా ఈయన మ్యానిపులేట్ చేశారు, మేనేజ్ చేసి ఈ దందంతా నిర్వహిస్తున్నారు. కొంత పొలిటికల్ సపోర్ట్ ఉంది నాకు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, పొలిటికల్గా నాకు పెద్ద ఎత్తున అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ భార్గవ్ తిరుగుతున్నాడు అనేది పోలీసులు ప్రాథమిక ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నటువంటి సమాచారం. కాబట్టి వాళ్ళ వెనకాల అంటే ఆయన చెబుతున్నటువంటి ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరు, ఆయన నిజంగా మద్దతు ఇస్తున్నారు లేకపోతే కేవలం ప్రచారం కోసమే రాజకీయ నాయకుల పేర్లు వాడుకుంటున్నారనే దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో ఉంటే కనుక వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే అప్స్కాండ్లో ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన అదుపులో తీసుకున్న తర్వాత మిగతా వివరాలు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఈ వ్యవహారాన్ని పోలీసులు మాత్రం వదిలే అవకాశం లేదని చెప్తారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి మహిళను తీసుకొచ్చి ఆ రాజధాని ప్రాంతం ముఖ్యంగా అమరావతికి ఆనుకుని ముఖ్యమంత్రి అంతా ఉండే ప్రాంతంలో ఇలాంటి చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి పోలీసులు కూడా పెద్ద ఎత్తున దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఖచ్చితంగా భార్గవ్ని అయితే అదుపులో తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సచిన్ రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహణకు సంబంధించి పోలీసులు సీరియస్ అయ్యారు. విజయవాడ వెటనరీ కాలనీ సర్వీస్ రోడ్లోని స్టూడియో 9లో స్పా సెంటర్ నిర్వహణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అందరం వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. AP23 యూట్యూబ్ ఛానల్ బిల్డింగ్లో స్పా సెంటర్ నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. 10 మంది మహిళలు 13 మంది వెటనరీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. ఛానల్ ముసుగులు స్పా సెంటర్ నిర్వహిస్తున్న చలసాని ప్రసన్న భార్గవ్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రసన్న భార్గవ్కి సంబంధించి ఎక్కడ ఉన్నాడు అనే అంశానికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే లైవ్లోకి వచ్చి మాట్లాడారంటూ కూడా తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఒకవేళ ప్రసన్న భార్గవ్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ప్రసన్న భార్గవ్ వెనకాల ఎవరైనా ఉండి నడిపించడం జరుగుతోందా, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.